హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ సిరి. ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా రాసిన కౌశలం ఎగ్జామ్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అనేది ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎగ్జామ్కి 1 వీక్ ముందైతే నాకు మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత సచివాలయానికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేశాను. ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి, అక్కడ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉంటుందా లేదా అని ఎంక్వైరీ చేశాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే సిస్టమ్ అయితే ఉంటుంది, కానీ పవర్ పోతే మాత్రం మధ్యలో ఎగ్జామ్ని అయితే రికవర్ చేయలేము అన్నారు. మీ ల్యాప్టాప్ తెచ్చుకుంటే బెటర్ అని చెప్పారు. నా దగ్గర చూస్తే ల్యాప్టాప్ లేదు. ఏం చేయాలా అని ఆలోచించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇంకా ఎగ్జామ్ విషయానికి వస్తే క్వశ్చన్స్ అయితే చాలా టఫ్గా వచ్చాయండి. నేను చదివిందేమో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, నాకు వచ్చిందేమో బీటెక్ వాళ్ళ సిలబస్ వచ్చిందని అనిపిస్తుంది. చూడండి, పైన కనిపిస్తున్న ఈ క్వశ్చన్సే నాకు వచ్చినవి. యాప్టిట్యూడ్ రీజనింగ్లో 10 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ టెక్నికల్లో వచ్చేసి 20 క్వశ్చన్స్ వచ్చాయి. చాలా మటుకు ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయండి. పోనీ సైకోమెట్రిక్లో అయినా స్కోర్ చేద్దాం అనుకుంటే అవి కూడా అలానే వచ్చాయి. మొత్తానికి ఎగ్జామ్ అయితే ఎలాగోలాగా రాశాను. ఇక్కడ చూడండి, పైన క్లారిటీగా నాకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయా అనేది పెట్టాను. 10 ఇయర్స్ అవుతుంది నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు వస్తే నాకేం గుర్తుంటాయండి. అందుకే నాలాగా ఎవరైనా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు ఉంటే ఈ క్వశ్చన్ పేపర్ శాంపుల్గా ఒకసారి చూస్తే అర్థమవుతుంది కదా అని చెప్పి పెట్టాను. ఎగ్జామ్కి టైం ఉందని చెప్పి యూట్యూబ్ వీడియోస్ చూసి అంతా సెర్చ్ చేసి బాగా ప్రిపేర్ అయిపోయాను. ఇంకా ఎగ్జామ్ బాగా రాసాను అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైంది యూట్యూబ్లో ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ అయితే ఒక్కటి కూడా రాలేదు అని చెప్పేసి. అందుకే మీరు ఏం సబ్జెక్ట్ అయితే చదువుకున్నారో అది మాత్రమే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.